హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ పాలకూర పప్పు. దీనికి ఒక హాఫ్ కప్ తీసుకున్నాను కందిపప్పు, ఒక పాలకూర కట్ట, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి, ఒక ఉల్లిపాయ. పాలకూర గుండగా తరిగి పెట్టుకుందాం. పాలకూర ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని తరిగి పెట్టుకోవాలి. ఈ చింతపండులోని కొంచెం వాటర్ వేసి ఉంచుదామండి. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుందాం. ఈ కుక్కర్ వేడైన తర్వాత కొంచెం ఈ కందిపప్పు అనేది వేయించుకోవాలి. పప్పు వేగిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి, కడిగి వాటర్ వంపుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలండి. ఇందులోకి కడిగి పెట్టుకున్నాను కందిపప్పు, దీన్ని ఇందులో వేసేద్దాం. నెక్స్ట్ పాలకూర తరిగి పెట్టుకొని ఉంచుకున్నది వేసుకోవాలి ఇందులో. ఇదిగోటిని పాలకూర తరిగి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కొంచెం, కొంచెం ఆయిల్, దీనిని కప్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. గ్యాస్ వెలిగిస్తాను. దీన్ని 5 విజిల్ రావాలండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. కుక్కర్ 5 విజిల్స్ వచ్చాయండి. దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకుందామండి. గ్యాస్ వెలిగించుదాం. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ అయింది. తెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాలి. ఇవి కొంచెం వేగేయండి. నెక్స్ట్ మినపప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ఆవాలు 1 హాఫ్ స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కొంచెం వేగాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నమాట. పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను, ఎండుమిర్చి ఒక 3 వేసుకున్నాను. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇవి కొంచెం వేగాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక ఉల్లిపాయ గుండగా తరిగి పెట్టుకున్నాను. ఈ ఒక ఉల్లిపాయ ఇందులో వేసుకుందాం. ఇవి ఎర్రగా వేగాలి.
ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. ఇందాక ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. కారం కొంచెం, నెక్స్ట్ సాల్ట్, ఇవి వేగిపోయాయండి. ఇవి చింతపండు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా, దీన్ని పుల్ల పిండుకోవాలి. తాలింపు వేగిపోయింది. ఇందులో ఈ చింతపండు అనేది పులుసులాగా పిండుకోవాలన్నమాట. మరి కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో చింతపండులోని. ఈ చింతపండు పులుసు అనేది ఇందులోని బాగా మరగాలన్నమాట. ఇదిగోండి, తాలింపులోని ఈ చింతపండు పులుసు అనేది బాగా మరగాలన్నమాట. మరుగుతుంది. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఆకుకూర పప్పు, ఇదిగోండి పాలకూర పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఉడికిపోయింది ఇది కదా. ఇదేమో ఇందులో వేసేయాలి. మరిగిపోయిందండి చింతపండు, ఇందులో వేసేస్తున్నాను. ఇది ఒక 2 నిమిషాల పాటు ఉడకాలన్నమాట. ఉడికిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.